ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. మూడవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గాలి వినోద గారు మనతో పాటు ఉన్నారు. అలాగే నాగరాజు గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఇక్కడ ఈ వార్డు సమస్యలు ఏమని, ఆ సమస్యల పరిష్కారానికి వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందో వారిని మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాగరాజు గారు. నమస్కారం వినోద మేడం గారు. చెప్పండి సార్. ఇక్కడ మా 3వ వార్డు డివిజన్లో నందీశ్వర కాలనీ మాకు ఒక పార్ట్. ఇక్కడ 3వ వార్డులో నందీశ్వర కాలనీలో ప్రధానమైన సమస్య గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం ద్వారా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత సీసీ రోడ్లు కానీ ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా అయినాయి. దాని తర్వాత 2023 ఎలక్షన్లో మన ప్రియతమ నాయకుడు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచిన తర్వాతకి అదే ఈ నందీశ్వర కాలనీ మీద అరే ఇక్కడ కాలనీ ఏమో ఇక్కడ సిటీకి దగ్గర ఉంటుంది, ఈ కాలనీ మౌలిక వసతులు గిడ ఇక్కడ లేకుండే నేను అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి గిడ ఇక్కడ సీసీ రోడ్లు కానీ, సైడ్ పైప్ వాటర్ కానీ, తర్వాత యూజుడి యూజుడి కానీ, మన మంచినీటి సౌకర్యం కానీ, దాంతోపాటుగా ఇక్కడ ఉన్న కాలనీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో దానికోసం మేము నిత్యం గలమెత్తు నేను ఉన్న గతంలో ఈ డివిజన్లో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది, రేపు భవిష్యత్ ప్రణాళిక మీరు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గత ప్రభుత్వం చేసే తప్పిన ద్వారానే మనం చూసినాం. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క సీసీ రోడ్ గిడే లేదు, ఇక్కడ ఒక వాటర్ పైప్ లైన్ లేదు, ఇక్కడ జరుగుతుంటే అండర్ డ్రైనేజ్ గిడ ఇక్కడ లేకుండే ఇక్కడ. దాంతోపాటుగా మేము మన మంత్రి గారు చొరవతోటి మేము 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో సీసీ రోడ్లు పనులు పూర్తి చేసినాం. అది ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఓన్లీ నందీశ్వర కాలనీకి మాత్రమే. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ దాన్ని కూడా డెవలప్మెంట్ చేసినాం. ఇక్కడ ఉన్న కొన్ని ప్రధాన సమస్య ఇక్కడ వాటర్ లైన్ ఉండే వాటర్ సమస్య కూడా ఉండే, దాన్ని కూడా మేము నిర్మూలించినాం. దాంతోపాటు ఇక్కడ శ్మశాన వాటిక ఉన్నది. ఆ శ్మశాన వాటికలో చాలామంది అక్కడ వచ్చుకుంటూ అక్కడ శ్మశాన వాటిక ముందు రోడ్డు మీద స్నానం చేయడం ఆయన చేస్తున్నారు. దాని గురించి ప్రత్యేక దృష్టి పెట్టినా అది త్వరలోనే గెలిచిన తర్వాతకి అక్కడ అందులో ఒక రూమ్ కానీ ఏర్పాటు చేసి ఎవరు కానీ చనిపోయిన వాళ్ళు కూడా బయట స్నానం చేయకుండా చూస్తానని చెప్తున్నా. ఇక్కడ ప్రధానంగా యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలకు ఆడుకోవడం ఆట స్థలాల విషయంలో కావచ్చు, ఉపాధి అవకాశాల విషయంలో మీరు కూడా ఒక యువకుడిగా ఉన్నారు. మేడం గారితో సహకారంతో మీరు ఇలాంటి హామీ ఇస్తున్నారు. హామీ ప్రకారం ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది అంటారు? ఇది ఇంకోటి ఏంటంటే నందీశ్వర కాలనీ అనేది అంత ఎడ్యుకేషన్స్ అంత ఎంప్లాయీస్ ఉంటారు మా కాలనీలో మా కాలనీ వాసులు సార్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారు. వాళ్ళు ఓన్లీ వచ్చిరా నైట్ ఏదో వచ్చిరా మార్నింగ్ వాకింగ్ పోతారు, రాగానే ఇక్కడ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ ఇక్కడ మన చుట్టూ ఇది నందీశ్వర కాలనీ టు NGOS కాలనీ బైపాస్ చుట్టూ వాకింగ్ చేసుకుంటూ వచ్చుకుంటూ మా అక్కడ జిమ్ ఉంది. అది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలనే మేము అక్కడ జిమ్ ఏర్పాటు చేసినాం. అక్కడ జిమ్ వసతులు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు మీ ప్రణాళిక ఏముంది, రేపు అవకాశం వస్తే మీ మొదటి ప్రణాళిక ఏది ఉండబోతుంది అంటారు? ఇక్కడ అవకాశం వస్తే మా మొదటి ప్రణాళిక వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్య మెయిన్ మాకు రోడ్ల సమస్య ఎక్కువ ఉండే మాకు ఇక్కడ వచ్చేసి ఎప్పుడో నందీశ్వర కాలనీ అంటే చాలా ఒక 30 సంవత్సరాల క్రితం పుట్టిన నందీశ్వర కాలనీలో ఎక్కడ సీసీ రోడ్లు లేవు. మేము వచ్చిన తర్వాతకి సీసీ రోడ్లు వేసినాం, ఇంకా కొద్దిగా మిగిలి ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ ఫైనల్గా మీ వార్డు ప్రజలకు కావచ్చు ఏం సందేశం ఇవ్వబోతున్నారు మీరు? మా వార్డు ప్రజలకి, మా నందీశ్వర కాలనీ ప్రజలకి నేను తెలియనిది ఒకటి చెప్తున్నా. నేను యువకుని, నేను మంత్రి కోమటిరెడ్డి వెంకయ్య గారి దగ్గర నేను యూత్ కాన్ టౌన్ ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాను. దాంతోపాటు గుమ్మలమూరెడ్డి గారి ఆశీస్సులు కానీ, బుర్రుసీన ఆశీస్సులతో నేను నా వార్డుని నా డివిజన్లో ఉన్నటువంటి నందీశ్వర కాలనీ అభివృద్ధి పరిశ్రమలో ముందుకు పోతానని తెలియజేస్తున్నాను. 3వ వార్డు నందీశ్వర కాలనీ డివిజన్కి నేను మా అమ్మగారు అయినటువంటి గాలి వినోద గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. ఆమె గుర్తు ఫస్ట్ సీరియల్ నెంబర్ 1గా ఉంది. ఆ సీరియల్ నెంబర్ 1 మీద చేయి గుర్తు మీద ఓటేసి అత్యధిక మేరతో నన్ను గెలిపేయండి. నేను ఈ కాలనీకి ఎలాంటి సేవలు కృషి చేస్తానికి నేను ముందున్నాను. నేను యువకుడిని. మీరందరూ ఆశీర్వదించండి. మా అమ్మగారు అయినటువంటి గాలి వినోద గారిని అత్యధిక మేరతో గెలిపించాలని నా కాలనీ నందీశ్వర కాలనీ ప్రజల్ని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా 3వ డివిజన్ అభివృద్ధి నా ధ్యేయంగా ముందుకు పోతున్నాను. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి ముందుకు పంపుతారని కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో ఈ వార్డుని కౌన్సిలర్ కాకముందుకు కూడా ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ఎన్నో కాంగ్రెస్ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఏవైనా కూడా ప్రజలకు ఆయనకు అందుబాటులో ఉంటూ చేసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఇంకా మరింత సమగ్రంగా అభివృద్ధి చేస్తానని కూడా హామీ ఇస్తున్నాడు. నాకు ఒక్కసారి అవకాశం ఇరి నేను ఈ వార్డు అభివృద్ధి ఏందో చేసి చూపిస్తానని కూడా వాళ్ళ మాటలను చెప్తున్నారు. వేచి చూద్దాం. 11వ తారీఖు ఎలక్షన్ ఉంది. మరి 13 నాడు వీళ్ళ భవితం ఏందో తేలిపోతుంది. ఇంకా మరో అంశంతో మీ ముందుకు వస్తుంది 2K మీడియా.